బైబిల్లో ఆత్మ ఫలములు అనే బహువచనం లేదు, ఫలం అనే ఏకవచనం ఉంది. కానీ మనం పలికేటప్పుడు ఫలములు అనేస్తాం. అట్లా సున్నైనను పొల్లైనను పోకూడదంటే మనం ఏకంగా ఉద్దేశాన్ని మార్చేస్తుంటాం. దేవుడు ఫలం అన్నాడు అంటే 9 తత్వములు కలిగిన ఒక్క ఫలం, అది ప్రతి వ్యక్తిలో ఫలించాలి అనే ఆలోచన దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో పెద్ద మాట చెప్పనా, ఆ ఫలం మనం ఫలించలేం, పరిశుద్ధాత్ముడే మనలో ఫలింపజేస్తాడు దాన్ని. పరిశుద్ధాత్ముడు మనలో ఫలింపజేయాలంటే మనం ఆయనకి అనుకూలంగా మారాలి. ఈరోజు నేను మార్చుకోవాల్సింది ఏదైనా నా ముందుకు వస్తే నేను వెంటనే మార్చుకోవడానికి సిద్ధపడాలి. అలా చనిపోయే లోపు మనలో మ్యాక్సిమం అన్ని మార్చేసి మనల్ని క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణతలోనికి తీసుకెళ్తాడు ఆయన మనల్ని. అందుకే ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. ఇదే స్లోగన్తో పనిచేస్తున్నా నేను గడిచిన 19 సంవత్సరాలుగా. నేర్చుకుందాం, మార్చుకుందాం. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం.